టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. కొంతకాలంగా సమంత రాజ్ నిడిమోరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వంటి సిరీస్లకు కలిసి పనిచేయడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సమంతకు సద్గురు జగ్గి వాసుదేవపై ఉన్న గురుభావం, ఈషా ఫౌండేషన్తో ఉన్న అనుబంధం కారణంగానే అక్కడ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. కొంతకాలంగా సమంత రాజ్ నిడిమోరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వంటి సిరీస్లకు కలిసి పనిచేయడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సమంతకు సద్గురు జగ్గి వాసుదేవపై ఉన్న గురుభావం, ఈషా ఫౌండేషన్తో ఉన్న అనుబంధం కారణంగానే అక్కడ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సమంత అయితే రెండో వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, హాజరయ్యారు. సన్నిహితులు ఎవరైతే ఉంటారో ఆ సన్నిహితులు సమక్షంలోనే సమంత అయితే రెండో వివాహం చేసుకుంది. రాజ్ నిడిమూరు ఎవరైతే ఉన్నారో అంటే ఆయన ప్రముఖ దర్శకుడు. సో ఆయనతో కలిసి పనిచేసినటువంటి సమంత కొన్ని సినిమాలను, సిరీస్లను కూడా తీయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడడం, అలా ఏర్పడినటువంటి పరిచయం కాస్త ఇంకా పెళ్లి వరకు కూడా దారితీసినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలోనే రైట్ నౌ ఇక్కడ జరిగినటువంటి కోయంబత్తూరులో జరిగినటువంటి వీరిద్దరి వివాహం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకా ఫొటోస్ కానీ వీటన్నిటికి సంబంధించి పూర్తిస్థాయి డీటెయిల్స్ అన్నీ కూడా బయటికి రావాలి. కానీ కొంతమంది తమకు కావాల్సినటువంటి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఆ సన్నిహితుల సమక్షంలోనే సమంత నిడిమూరి, రాజ్ నిడిమూరి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఒకటయ్యారు. సో ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. గతంలో కూడా చూస్తాం సమంత వ్యవహారంలో జరిగినటువంటి ఆమె మొదటి పెళ్లి ఏదైతే ఉందో ఆ మొదటి పెళ్లి వ్యవహారంలో జరిగినటువంటి అనేక వివాదాలు కావచ్చు, చివరికి అవి విడాకుల వరకు వెళ్ళడము, ఆ తర్వాత విడిపోవడం అవన్నీ కూడా మనం చూస్తాం. కానీ తర్వాత గ్యాప్ తీసుకుని అంటే కాస్త డిప్రెషన్కి వెళ్ళింది అనేటటువంటి వార్తలు కూడా తెర మీదకి వచ్చాయి. అలా వెళ్ళడం తర్వాత అనారోగ్యం పాలయ్యింది. సమంత కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ కోలుకుంటుంది అనడం, సమంత కూడా కొన్ని వెబ్ సిరీస్ తీస్తూ రావడము, కొన్ని అడ్వర్టైజ్మెంట్లు కూడా తీస్తూ వచ్చింది. అలా కొన్ని రోజులు చూసుకుంటే మాత్రం లాంగ్ గ్యాప్ తర్వాత అంటే ఇప్పుడైతే మొదటి వివాహం ఎప్పుడైతే విడాకుల వరకు వెళ్ళిపోయిందో విడిపోయారో ఆ తర్వాత ఇంకా రెండో వివాహానికి సంబంధించి అనేక చర్చలు కూడా జరిగాయి. సమంత పలానా వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే మాత్రం రాజ్ నిడిమూరి ఎవరైతే ఉన్నారో అతను ప్రముఖ దర్శకుడు, అతన్నే వివాహం చేసుకుంది. కొంతమంది తమకు కావాల్సినటువంటి సన్నిహితులు ఎవరైతే ఉంటారో ఆ సన్నిహితుల సమక్షంలోనే సమంత పెళ్లి చేసుకుంది. సో ఇంకా చూడాలి ఇంకా ఫర్దర్గా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా సమంత కానీ రాజ్ నిడిమూరి కానీ వాళ్ళిద్దరూ పోస్ట్ చేసి జరిగినటువంటి మొత్తం వ్యవహారానికి సంబంధించి వాళ్ళు క్లారిటీ ఇస్తే తప్ప దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. కొంతకాలంగా సమంత రాజ్ నిడిమోరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వంటి సిరీస్లకు కలిసి పనిచేయడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సమంతకు సద్గురు జగ్గి వాసుదేవ్పై ఉన్న గురుభావం, ఈషా ఫౌండేషన్తో ఉన్న అనుబంధం కారణంగానే అక్కడ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక సమంత రెండో పెళ్లికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, కొద్ది రోజులుగా మనం చూస్తున్న వార్తలు వచ్చాయి, ఇటు సమంత అలాగే రాజ్ నిడిమోరు ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని. సో మొత్తానికైతే ఈ రోజు ఉదయం మీరు వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కూడా ఏదైతే సోషల్ మీడియాలో కూడా యువతకు సంబంధించిన ప్రచారం జరుగుతుంది. అయితే కొంతకాలంగా ఏదైతే రాజు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజు నిడిమోరు ఆయనతో చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న విషయం కూడా వాళ్ళు అధికారికంగా ప్రిన్సిపల్స్కున్నప్పటికీ వాళ్ళ రీసెంట్ గా కూడా ఏదైతే దివానికి సంబంధించిన కేసు కూడా ఆ డైరెక్టర్ రాజీవ్పూడి ఇంట్లోనే సమాచార వేదిక జరుపుకున్న విషయం మన కోసం వాళ్ళు పెట్టిన పోస్ట్ ద్వారా మనకు తెలిసింది. కానీ ఇప్పటి వరకు కూడా వారు మేము డేటింగ్ లో ఉన్నట్టు ఎక్కువ చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే సోషల్ మీడియా పోస్ట్ చేసే దానివల్లనే వారి రిలేషన్ ఉన్నట్టుగా మనకు చెప్పారు. ఈ రోజు ఉదయం ఏదైతే కోయంబత్తూరులో ఇంకా ఫౌండేషన్ లో సంబంధించిన వివాహాలు చేస్తున్నట్టుగా వార్తలు మనకు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా వాళ్ళు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన కూడా మనకి తెలియదు. ఏదైతే 2021లో ఏదైతే నగా తీసుకునే సంస్థ విడాకులు తీసుకున్న అప్పటి నుంచి కొంచెం డిప్రెషన్ ఏదైతే శారీరకంగా మానసికంగా కొంచెం ఇబ్బంది పడిన ఆమె తర్వాత కుండూరు ఏదైతే మన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సంబంధించి ఆ షూటింగ్ లో డైరెక్టర్ తో పరిచయం చాలా క్లోజ్ గా అవడంతో వాళ్ళు కొద్దిగా వేసుగా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఉదయం కూడా కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ లో వివాహం చేసుకోవడానికి మనకు వార్తలు వస్తున్నాయి. ఏమైనప్పటికీ సాయంత్రం వరకు సంబంధించిన పూర్తిగా సమస్యను పండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా అధికారికంగా వాళ్ళు ఎలాంటి పంచుగా మనకు తెలియదు. కానీ అతి తగ్గిన మంది దాదాపు 30 మంది సంవత్సరాల మాత్రమే మీరు వివాహం చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంపత్. టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. కొంతకాలంగా సమంత, రాజ్ నిడిమోరు ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వంటి సిరీస్లకు వీరిద్దరూ కలిసి పనిచేయడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో సమంతకు సద్గురు జగ్గి వాసుదేవ్పై ఉన్న గురుభావం అలాగే ఈషా ఫౌండేషన్తో ఉన్న అనుబంధం కారణంగానే వీరిద్దరూ అక్కడ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు.
బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరును ఆమె వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. కొంతకాలంగా సమంత, రాజ్ నిడుమోరు ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వంటి సిరీస్లకు కలిసి పనిచేయడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సమంతకు సద్గురు జగ్గి వాసుదేవ్ పై ఉన్న గురుభావం, ఈషా ఫౌండేషన్తో ఉన్న అనుబంధం కారణంగానే అక్కడ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సమంత రెండో పెళ్లికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఇటు రాజ్ నిడుమోరు అలాగే సమంత ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని కూడా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. సో మొత్తానికైతే ఈ రోజు ఉదయం వీరిద్దరు వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇక్కడ రాజ్ నిడుమోరు భార్య శ్యామిలి పోస్ట్ చేసిన దాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా కూడా వీరిద్దరి పెళ్లికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సమంత, రాజ్ నిడుమోరు ఇద్దరు కూడా డేటింగ్ లో ఉన్నారు, లేకపోతే పెళ్లి చేసుకోబోతున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే వీరిద్దరు పెళ్లికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. కొంతమంది సన్నిహితులు అంటే ఇన్సైడ్ వాళ్ళకి కావాల్సినటువంటి సన్నిహితులు ఎవరైతే ఉంటారో వారి సమక్షంలోనే కోయంబత్తూరులో పెళ్లి చేసుకోవడము, ఆ తర్వాత వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళకు ఇన్నర్ సర్కిల్ ఉండేటటువంటి వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తుంది. అలా ఒకటి ద్వారా ఈ వార్త అయితే బయటకు వచ్చింది. అయితే ఇక్కడ కోయంబత్తూరులో ఉన్నటువంటి ఈషా యోగా సెంటర్ ఏదైతుందో ఆ యోగా సెంటర్ లోనే కాస్త సన్నిహితుల మధ్య వీటి వివాహం జరగడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే ది ఫ్యామిలీ మ్యాన్ 2, అదేవిధంగా సిటాడెల్ అనేటటువంటి వెబ్ సిరీస్ ఏదైతే ఉన్నాయో ఆ వెబ్ సిరీస్ లో వీళ్ళిద్దరు కూడా పనిచేశారు. రాజు నిడుమోరు అదేవిధంగా కూడా సమంత ఇద్దరు కూడా కలిసి పనిచేసినటువంటి నేపథ్యంలోనే అలా ఏర్పడినటువంటి పరిచయం ద్వారానే ప్రేమగా మారిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే సమంతకు సద్గురు జగ్గి వాసుదేవ్ పై ఉన్నటువంటి గురుభావం, అదేవిధంగా ఈషా ఫౌండేషన్ తో ఉన్నటువంటి అనుబంధం ఏదైతుందో దీని కారణంగానే అక్కడ పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక మొదటి వివాహం ఏమైనా మనమంతా చూసుకోవచ్చు. ఇంకా మళ్ళీ కూడా ఆమె ప్రశాంతమైనటువంటి లైఫ్ లోకి వెళ్ళాలి. అందులోనూ మొదటి వివాహంతో డిప్రెషన్ లోకి వెళ్ళడము, ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిన తర్వాత ఆమె పరిస్థితి ఏ విధంగా ఉందో మనం కూడా చూసాము. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు గత పీస్ఫుల్ మైండ్ సెట్ తో ఉండడానికి అన్మోర్ ఓవర్ ప్రశాంతమైనటువంటి లైఫ్ స్టైల్ కోసం అయితే ఈమె చూసి ఈ పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ పెళ్లికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా అఫీషియల్ డీటెయిల్స్ కానీ వీడియోస్ కానీ అన్నిటిని కూడా ఇంకా సమంతనే తన ఏదన్నా కానీ తన లైఫ్ లోకి సంబంధించి ఏ డీటెయిల్స్ ఉన్నా కానీ ఆమె ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రెండో వివాహానికి సంబంధించి చాలా కీలకం కాబట్టి ఆమె మరి పోస్ట్ ఎప్పుడు చేస్తుంది అనేది పూర్తిగా అప్డేట్లు అనేది కూడా సమంత తన ఎక్స్ లో కానీ లేకపోతే అఫీషియల్ గా కానీ బయట రిలీజ్ చేస్తే తప్ప దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే బయటకు అవకాశం కనిపించట్లేదు. అలాగే మధు, ఇక్కడ తెగించిన వాళ్ళ పనులు దానికి తగ్గట్లే ఉంటాయి అని అయితే ఇటు రాజ్ నిడుమోరు ఫస్ట్ భార్య శ్యామిలి పోస్ట్ చేసింది. దీన్ని ఏ విధంగా చూడాలి మనం? తను పోస్ట్ చేసిన వన్స్ ఇక ఏదైతే రిజల్ట్ అంటే పెళ్లికి సంబంధించి ఇప్పుడైతే వార్తలు బయటకు వచ్చాయో ఇక దానికి తగ్గట్టుగానే ఆపోజిట్ గా రావడము, ఇక రాజుకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇలా చేస్తూ ఉండడంతో ఇక ఏదైనా సరే అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఎవరికి సంబంధించి లేకపోతే ఎవరు ఇష్టపూర్వకంగా చేసుకోవడము లేకపోతే వేరే వ్యవహారాలు ఏమున్నా కానీ సమంత అండ్ రాజ్ నిడుమోరు ఏదైతే వీళ్ళిద్దరు కూడా ఒక ఫ్యామిలీ అనే విధంగా కూడా సిచ్యువేషన్ మారిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కొన్నాళ్ళుగా అంటే చాలా నాలుగు వస్తున్నటువంటి వార్తలు అయితే ఈ నేపథ్యంలోనే ఇలా వస్తున్నటువంటి వార్తలు నిజం చేస్తూ కూడా వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అలా పెళ్లి చేసుకున్నటువంటి వాటన్నిటికి సంబంధించి కూడా ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా కావాలి. అయితే కొంతమంది సన్నిహితులు ఏదైతే ఉంటారో చాలా క్లోజ్ ఇన్నర్ సర్కిల్ ఏదైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలోనే పెళ్ళైంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ రాజు నిడుమోరు అదేవిధంగా సమంత ఇప్పుడు కూడా ప్రేమలో ఉండడము, ఆ తర్వాత ప్రేమకర్త పెళ్లిగా మారడము ఇదంతా పూర్తిగా కూడా అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ కానీ పెళ్లి అయిపోయింది అనేటటువంటిది మాత్రం కన్ఫర్మేషన్ అయింది. రైట్ లో దానికి సంబంధించి వాళ్ళు పనులు దాని అంటే శ్యామల ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా తెగించి కొంతమంది ఉంటున్నారు, తెగించి పెళ్లి చేసుకుంటున్నారు అనేటటువంటి భావన అంటే ఆ ఫీలింగ్ వచ్చేలాగా మాటలు కూడా వచ్చాయి. సో ఆ మాటలు రావడమే కాకుండా
ఇక్కడ రాజ్ నిడుమూరు ఎవరైతే ఉన్నారో నిడుమూరుకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడము పెళ్లిలో ఎరుపు రంగు చీర ధరించి సమంత వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరి పెళ్లి ఏదైతే ఉందో ఈ పెళ్లికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది లేకపోవడం, అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది లేకపోవడంతోనే ఇప్పుడు కాస్త క్వశ్చన్ మార్క్ గానే ఉంది. సమంత రాజ్ పెళ్లిపై గతంలోనే లీకులు వచ్చాయి. లీకులు సంబంధించి మొదటి భార్య లీక్ ఇచ్చింది శ్యామలి ఎవరైతే ఉన్నారో ఆమె ఒక పోస్ట్ చేసింది. పోస్ట్ చేసినటువంటి శ్యామలి అందులో కొంతమంది బరి తెగించి ఉంటారు, బరి తెగించినటువంటి పనులు చేస్తుంటారు, దానికి తగ్గట్టే రిజల్ట్ కూడా ఉంటాయి అనేటటువంటి మీనింగ్ వచ్చేలాగా శ్యామలి అయితే ఆమె కూడా పోస్ట్ చేయడం జరిగింది. రైట్ ఏది ఎలా వచ్చినా ఏమొచ్చినా ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ ఫైనల్ గా రిజల్ట్ మాత్రం సమంత రాజ్ నిడుమూరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ఒకటయ్యారు. కోయంబత్తూరులో కొంతమంది సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలోనే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అనే వార్త అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. రైట్, థ్యాంక్ యూ మధు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. నూజివీడు మండలంలో 2 గ్రామాల రైతుల మధ్య భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. దేవరగుంట, జంగంగూడెం గ్రామాల మధ్య ఉన్న చింతలగట్టు ప్రాంతంలో RS నెంబర్ 1 ప్రభుత్వ భూముల సాగుపై సరిహద్దుల వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఇదే వివాదం కారణంగా ఇరు గ్రామాల రైతులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడికి దిగారు. రాత్రి వేళల్లో పొలాల్లో వేసిన నీటి బోర్లను కోసేయడం, నాటిన మొక్కలను ధ్వంసం చేయడం, ఒకరిని ఒకరు రెచ్చగొట్టే చర్యలు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతను మరింతగా పెంచాయి. చివరకు పరిస్థితి అదుపు తప్పి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో 2 గ్రామాలకు చెందిన 4 రైతులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఉద్రిక్తతను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా భూమి మేము బాగా చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు 91లో మాకు కాగితం ఇచ్చారు సార్. దాన్ని బట్టి మేము 30 సంవత్సరాల బట్టి దాంట్లో ఉంటున్నాం సార్. ఫీల్డ్ అది 1 నెంబర్ సర్వే సార్. ఈ జంగూడు అశోక్ గారు మమ్మల్ని 2 నెలల మట్టి బాగా ఏదిచ్చి దాంట్లో నన్ను అరాచకం చేపిస్తున్నారు సార్. ఆ లేబర్తో మేము పంట కూడా వేసుకునేట్లేదు సార్. మమ్మల్ని పంట వేసుకునేకోకుండా ఆగంభోగం చేసి ఇప్పుడు 2 నెలల మట్టి దాంట్లో బోర్లు కోసేసారు సార్. మొక్కలు నాటారు సార్. ఫారెస్ట్ రేంజర్ గారు వచ్చి మొక్కలు పీకేసాడు సార్. మొక్కలు పీకేసి మమ్మల్ని దాంట్లో మీరే చేసిందని చెప్పారని మేము గట్టు ఒకటి అడ్డం వేసారు సార్. చేనికి అడ్డంగా ముందు కంపేస్తే మేము తగలబెట్టేశారు సార్. తర్వాత గట్టు వేసారు సార్. ఆ గట్టు మేము బూడితో కనిగితే వీళ్ళందరూ కలిసి వచ్చి 150 మంది అందరూ కలిసి 150 మంది దాకా వచ్చి మమ్మల్ని చెతక బాధేసారు సార్. వాళ్ళు జంగూడెం అశోక్ గారు మాట వాళ్ళ మనుషులండి. ఏ ఊర్లో మీది? మా దేవరం ఉంటుంది. ఆళ్ళ జంగంగూడెం. ఎన్ని ఎకరాలు ఉంటుందండి? 42 పట్టాలు సార్. మా 50 గవర్నమెంట్ పట్టాభూమి. అది పట్టాభూమి సార్. రెవెన్యూ పట్టాభూమి సార్. దాని పక్కన ఫారెస్ట్ ల్యాండ్ ఉంది సార్. దాన్ని కబ్జా చేయాలని ఆయన మామూలుగా ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకుంది సార్. వైసీపీల నుంచి దీంట్లోకి వచ్చి నన్ను అరాచకం, టీడీపీలోకి వచ్చి అరాచకం చేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టినారు సార్. వైఎస్ఆర్ పార్టీల నుంచి వచ్చారు సార్. మన టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెడితే ప్రతాప్ గారు ఏం చేశాడంటే మమ్మల్ని వాళ్ళని పిలిచి మా పేషెంట్ గారు ఆయన మాట్లాడుకొని మమ్మల్ని కూడా దాకా రానిపిస్తారు. మా జోలికి రానివ్వాలి. గవర్నమెంట్ మారాడు. గవర్నమెంట్ మారిన కాడి నుంచి మమ్మల్ని వేరెత్తున్నారు సార్. రైట్, ఇక ఏలూరు జిల్లాలో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ నూజివీడు మండలంలో 2 గ్రామాల రైతుల మధ్య అయితే ఓ భూ వివాదం అనేది ఈ ఉద్రిక్తతలకు కారణమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది నూజివీడు మండలంలో? కాలనీ ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో 2 గ్రామాల మధ్య రైతులు భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. దేవరగుంటం, జంగగూడెం గ్రామాల మధ్య ఉన్నటువంటి చింతలగట్టు ప్రాంతంలో RS నెంబర్ 1లో ప్రభుత్వ భూముల సాగుపై సరిహద్దుల వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఇదే విధానం కారణంగా ఇరు గ్రామాల రైతులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి దిగారు. రాత్రి వేళల్లో పొలాల్లో వేసినటువంటి నీటి బోర్లను కోసేయడం, అదేవిధంగా నాటిన మొక్కలను ధ్వంసం చేయడం, ఒకరినొకరు రెచ్చగొట్టేలా మాట్లాడుకోవడం ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత మరింతగా పెంచాయి.
చివరకు పరిస్థితికి అదుపు తప్పి తీవ్ర ఘర్షణకు కూడా దారితీసింది. ఈ ఘర్షణలో 2 గ్రామాలకు చెందిన 4 రైతులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలం చేరుకుని ఉధృతను అదుపులో తెచ్చారు. ఈ నేపథ్యంలో గాయపడిన వారు వెంటనే నూజూడు దగ్గర ఉన్నటువంటి నూజూడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం పంపించారు. ఈ విధానానికి సంబంధించిన కారణాలు బాధ్యతపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శాలిని, అలాగే అసలు ఈ భూ వివాదం రావడానికి కారణం ఏంటి కిరణ్? అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దేవరగుంట జంగంగూడు గ్రామాల మధ్య ఉన్నటువంటి RS నెంబర్ 1లో ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై కూడా 2 గ్రామాలు కూడా ఇది నాది అనుకుంటూ కూడా ఇక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. చాలు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. సికింద్రాబాద్ తిరుమలగిరిలో స్థానికులు ఆందోళనకు దిగారు. వైన్ షాప్ ఏర్పాటు నిలిపివేయాలని నిరసన వ్యక్తం చేశారు. దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రజలు నివసించే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైట్, ఇక ఇటు సికింద్రాబాద్ తిరుమలగిరిలో అయితే అక్కడి స్థానికులు ఏవైతే వైన్ షాప్ ఉందో దాని ఏర్పాటు అనేది నిలిపివేయాలని అయితే అక్కడ వారు నిరసన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికి చూస్తే నూతనంగా ఏర్పాటు చేసిన వైన్స్ తమ పొద్దంటూ కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సికింద్రాబాద్ లోని యొక్క తిరుమలగిరిలో నూతన వైన్ షాప్ ఈ రోజు ఓపెన్ చేయడంతో తమకు ఇక్కడ వైన్ షాప్ వద్దంటూ కూడా గ్రామస్తులు రాస్తారోకో కూడా దిగిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ యొక్క స్థలం మాత్రము ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే స్థానిక మాజీ కార్పొరేటర్ స్థలం కాబట్టి కార్పొరేటర్ దిగు రావాలంటూ కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా వైన్ షాప్ పెట్టొద్దంటూ కూడా నినాదాలు చేస్తూ ధర్నాకైనా సిద్ధంగా ఉంటాం, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైన్స్ కి దీనికి సంబంధించి ఇప్పుడు స్థానికులు మాత్రం పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి పోలీసులు కంపల్సరిగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన అనుమతి కాబట్టి కంపల్సరిగా దీనికి సంబంధించి వైన్ షాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుందనేది మాత్రం ఇటు ఒకవైపు ఆ యొక్క వైన్ షాప్ సంబంధించిన వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతేనేమి ప్రజల ప్రాణాలతో చిలగట మారుతున్న యొక్క వైన్ షాప్లు తమ పొద్దంటూ కూడా ప్రధానంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి. మొత్తానికి మాత్రము రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల కొద్ది కూడా యొక్క పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా స్తంభించింది. మరోవైపు పోలీసులు కూడా ఈ ఆందోళనకు సంబంధించిన వారిపైన దీనికి సంబంధించి వారిని శాంతింపజేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే పవన్, మరి వైన్ షాప్ ఓనర్ ఏమంటున్నారు? ప్రజెంట్ మాత్రం వైన్ షాప్ ఓనర్ మాత్రం ఇప్పటికీ మీడియా ముందుకు రాలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దీనిపైన ఇప్పటికీ ప్రభుత్వం నుంచి తమకు పూర్తిగా అనుమతులు ఉంది కాబట్టి తాను మాట్లాడలేకపోతాను. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే దీనికి సంబంధించి తాము పెట్టకపోతుండే అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతేనేమి ఓవరాల్ గా చూస్తే మాత్రం స్థానికులు ఒక స్థానిక కొత్త వైన్ షాప్ పైన మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.